అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్. ఇవాళ 28 మార్చ్ ఫ్రైడే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ బలహీనంగా కొనసాగుతూనే ఉంది. నికే ఆల్మోస్ట్ 3.4% డౌన్, హాంకాంగ్ 0.5% డౌన్, షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా బలహీనత మనం చూసాం. డౌ జోన్స్ 1% మేర, S&P 500 అండ్ నాస్డాక్ 2.5% మేర నష్టాలతో అయితే ముగిశాయి. గోల్డ్లో బలహీనత ఉంది, బట్ స్టిల్ నిన్నటితో పోలిస్తే కొద్ది గొప్ప గోల్డ్లో ఒక 2% రీబౌండ్ అండ్ సిల్వర్లో ఒక 4% రీబౌండ్ మనకు ఉంది. ఆయిల్ పీక్ నుంచి $112 నుంచి కొద్దిగా వెనక్కి తగ్గి $105 దగ్గర యాజ్ ఆఫ్ బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే అటు జపాన్, యూరోప్లో కొన్ని దేశాలు హర్ముజ్ జలసంధి దగ్గర తమ అవసరమైతే యుఎస్కు హెల్ప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి, సన్నద్ధంగా ఉన్నాము అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొద్దిగా అక్కడ టెన్షన్ ఈజ్ డౌన్ అయ్యే అవకాశం ఉందేమో. ఎందుకంటే ఈ దేశాలన్నీ కలిసి అక్కడ వార్షిప్స్ ఏదైనా పెడితే కొద్దిగా ఇరాన్ ఏమైనా వెనక్కి తగ్గుతుందేమో అన్న ఒక పాజిటివ్ దృక్కోణం నేపథ్యంలో కొద్దిగా క్రూడ్లో వీక్నెస్ అయితే ఉంది. బట్ స్టిల్ $100 పైన అయితే క్రూడ్ ట్రేడ్ అవుతుండడం మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం. క్రిప్టోస్లో బిట్కాయిన్ దాదాపు $70,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టోస్లో ఒక 1 to 2% డౌన్. సో మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. పెద్దగా మనకి ఇవి తప్ప హెక్సేత్ సేస్ పొటెన్షియల్ $200 billion వార్ స్పెండింగ్ రిక్వెస్ట్ కుడ్ షిఫ్ట్ అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. స్పెసిఫిక్గా మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే నేను ఒక షార్ప్ సెల్ ఆఫ్ మార్కెట్స్లో అయితే చూసాం. 2 ఫ్యాక్టర్స్. ఒకటేమో క్రూడ్ దాదాపుగా $115, $120 దాకా వెళ్ళడం, అదొక మేజర్ ఇంపాక్ట్ అయితే. 2 HDFC బ్యాంక్లో కూడా ఏదో జరుగుతుంది, వాళ్ళ చైర్మన్ సడన్ ఎగ్జిట్ నేపథ్యంలో ఈ 2 ఫ్యాక్టర్స్ మార్కెట్స్ని ర్యాటిల్ చేసి పడేశాయి. కోవిడ్ స్థాయిలలోకి మార్కెట్స్, అంటే టెక్నికల్గా కాకపోయినా అంతటి ప్యానిక్నెస్, అంత ఫియర్ నేపథ్యంలో నిన్న అలాంటి ఒక సెల్ మోడ్ అయితే మార్కెట్స్ నిన్న మనకు కనిపించింది. సో కీలకమైన లెవెల్స్ని బ్రీచ్ చేసి ప్రైర్ స్వింగ్లో అరౌండ్ 22,900 లెవెల్ డ్యూరింగ్ ది డే. బట్ కొద్ది గొప్ప దానిపైన క్లోజ్ కావడం, 23,000 పాయింట్ల పైన నిఫ్టీ క్లోజ్ కావడం అనేది కొద్ది గొప్ప అట్లీస్ట్ సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవాలి. బట్ ఇవాళ ఇమీడియట్గా రీబౌండ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. మేబీ ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ చూస్తే బలహీనత ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికన్ మార్కెట్స్లో వీక్నెస్. నిన్నటి భారీ క్రాష్ తర్వాత మార్కెట్స్లో ఇనిషియల్గా కొద్దిగా బ్లిప్ కనిపించినప్పటికీ కూడా సో మనం వెంటనే రష్యన్ అయ్యి కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ట్రేడర్స్ మార్కెట్ ఇది పూర్తిగా. సో ఎందుకంటే ఈ స్థాయిలో లెవెల్స్ దగ్గర ట్రేడర్స్ కూడా సో స్ట్రాంగ్ హార్ట్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ట్రేడ్ చేసే పరిస్థితి. ఎన్ని వందల పాయింట్లు నిఫ్టీలో ఒకే రోజు పైకి కిందికి జరుగుతుందంటే 100 పాయింట్స్ 200 పాయింట్స్ అనేది ప్లస్ అండ్ మైనస్ అనేది చాలా కామన్ అయిపోతుంది. సో అందుకు తగ్గట్టు మీరు అమ్యునేషన్ మీ దగ్గర సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే, మీ దగ్గర ఒక ట్రేడ్ ప్లాన్ ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి. ఇంకా ట్రేడ్ అంటే గుర్తొచ్చింది, ఆర్పీ గారు 23rd వరకు వీడియోస్ చేయరు. 23rd ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిన నేపథ్యంలో ఆయన ఈ 10 days 12 days ఏదో కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ ముగిసిన తర్వాత 23వ తారీఖు నుంచి ఆయన అందుబాటులోకి వస్తారు. అప్పటి నుంచి వీడియోస్ కానీ టెక్నికల్ లెవెల్స్ కానీ చెప్తారు ఆర్పీ గారు. సో కీలకమైన టైంలో ఆర్పీ గారు అందుబాటులో లేరు. బట్ మన ఫ్యామిలీ కంటే ఇంపార్టెంట్ అయింది ఏది కాదు కాబట్టి కొద్దిగా ఓర్పుగా ఉండండి 2-3 రోజుల పాటు. HDFC బ్యాంక్లో మేబీ ఇవాళ మరికొద్దిగా యాక్టివిటీ ఉండవచ్చు. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం అండ్ ఫినాన్స్ మినిస్ట్రీ ఫస్ట్ టైం బయటకు వచ్చి బ్యాంకులో ఏం జరగట్లేదని చెప్పడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే బ్యాంక్ చైర్మన్ రాజీనామా చేసిన తర్వాత ఇమీడియట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఏకంగా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కానీ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే అంతటి ఫైర్ మార్కెట్స్లో, అంతటి ఫైర్ ఆ స్టాక్లో కనపడింది. దాదాపు ₹1,00,000 కోట్ల మార్కెట్కి భరించకపోతున్న తరుణంలో అట్లీస్ట్ ఎవరో ఒకరు వచ్చి దాన్ని ఆదుకోవాలి, ఆపాలన్న తరుణంలో ఈ 2 సంస్థలు చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా HDFC బ్యాంక్ షేర్ని అయితే ఆదుకోలేకపోయాయి. బట్ కొద్ది గొప్ప ఇవాళ యాక్టివిటీ ఉండవచ్చు. మేబీ ఆయన చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారా, లేకుండా నిజంగా బ్యాంకులో ఏం జరుగుతుందో దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.
ఐసిఐసిఐ బ్యాంక్ మీద దాదాపుగా 769 కోట్ల రూపాయల మేర ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అయితే ఇచ్చారు ట్యాక్స్ అథారిటీస్. అండ్ ఎన్టీపీసీ హోమ్ గ్రోన్ పవర్ జైంట్ ఎన్టీపీసీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ యూకే బేస్డ్ ఆక్టోపస్ ఎనర్జీ గ్రూప్ టు ఎక్స్ప్లోర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్ వేరియస్ సెగ్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్టోరేజ్. దీనికి సంబంధించి ఎందుకంటే ఇది ఒక మేజర్ కొత్తగా ఎమర్జ్ అవుతున్న బిజినెస్ కాబట్టి స్టోరేజ్కి సంబంధించి దీని మీద డిఫరెంట్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తుంది ఎన్టీపీసీ. అదానీ పోర్ట్స్ has expressed in principle interest in becoming one of the implementing entities under the ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్లాన్ ఫర్ JAL. ఎస్బీఐ షేర్స్ ఇవాళ కొద్దిగా లైమ్లైట్లో ఉండవచ్చు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇండియాస్ లార్జెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఫైల్డ్ ఇట్స్ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ విత్ సెబీ. నెస్లే ఇండియా మంచికి సంబంధించి దాదాపు ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ని 225 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేసింది వీళ్ళ సనంద్ ప్లాంట్లో. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రభుత్వాన్ని కోరుతూ సప్లై ఆఫ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని కొనసాగించాలి అండ్ ప్రొపేన్ గ్యాస్ని కొనసాగించాలి, డిస్రప్షన్స్ అవుతున్నాయి ఓవరాల్గా ఈ తమ కోటెడ్ ప్రోడక్ట్స్కి సంబంధించి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరింది అన్నట్టుగా కూడా వార్త ఇక్కడ చూశాను. ఎందుకంటే గుజరాత్లో టైల్స్ ఇండస్ట్రీ చాలా వరకు హ్యామర్ అయిపోయింది గ్యాస్ కొరత వల్ల. ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక్కొక్క రకంగా ఎఫెక్ట్ అవుతోంది. మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ క్వార్టర్ దానికి క్లియర్ కట్గా మనకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఇండో థాయ్ సెక్యూరిటీస్ నో అడ్వర్స్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ద ఎక్స్చేంజెస్ రిగార్డింగ్ ఇట్స్ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అని చెప్పి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది. జేకే సిమెంట్స్కి దొంబర నంద్యాల బ్లాక్ 3 ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ప్రిఫర్డ్ బిడ్డర్గా నిలిచామని చెప్పి వెల్లడించింది. ఏఎస్ఎం టెక్నాలజీస్ అస్మైతా వైర్లెస్ టెక్నాలజీస్లో 80 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు బోర్డు నుంచి అనుమతి లభించినట్టు వెల్లడించింది. సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ SJVN బికనేర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్లో 100 మెగావాట్లది ఏదైతే ప్లాంట్ ఉందో అందులో 1 బిలియన్ యూనిట్ జనరేషన్ మైల్ స్టోన్ని సక్సెస్ఫుల్గా అధిగమించినట్టు కంపెనీ వెల్లడించింది. ఇన్నోవిజన్ IPO ఇవాళ మార్కెట్స్లో లిస్ట్ కాబోతోంది. ఓవరాల్గా IPO 3.5 times సబ్స్క్రైబ్ కావడం చూసాం. మ్యాన్ పవర్ సర్వీసెస్ అండ్ టోల్ ప్లాజా మేనేజ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో ఉన్న కంపెనీ ఇది. స్టాక్స్ మెల్ట్ ఇన్ క్రూడ్ ఫైర్ ఇండస్ట్రీస్ లాగ్ బిగ్గెస్ట్ సింగిల్ డే డిక్లైన్ ఇన్ నియర్లీ 2 years. సో క్రూడ్ మనకి కోవిడ్ తర్వాత మార్కెట్స్ ఇంతటి ఎఫెక్ట్ మళ్ళీ ఇప్పుడే మనం చూస్తున్నాము. నిఫ్టీ ఓవరాల్గా నిన్న ఒక్కరోజు 3.3% మేర, మార్చ్ నెలలో దాదాపు 8.6% మేర క్రాష్ అండ్ క్రాక్ డౌన్. సెన్సెక్స్లో కూడా ఆల్మోస్ట్ 8.7% డౌన్. జపాన్స్ నికే ఆల్మోస్ట్ 9.3%, కాస్పీ 7.7%, హాంకాంగ్ 4.2%, తైవాన్ 4.9% అండ్ చైనా కూడా 3.8% మేర వీక్నెస్ అయితే మనకు చూస్తున్నాం. వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్ మనం అండ్ జపాన్ రెండు క్రాస్ ఫైర్లో గట్టి ఎఫెక్ట్ అయితే కనిపించింది. గల్ఫ్ స్ట్రైక్స్ ఫ్యూయల్ ఎనర్జీ సప్లై ఫియర్స్. ఇక్కడ గల్ఫ్లో ఇప్పుడు గల్ఫ్ మీద వివిధ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇరాన్లు దాడి చేయడం ఓవరాల్గా LNG సప్లైస్ మీద చాలా ఎఫెక్ట్ రాబోయే 5 ఏళ్ల కాలం పాటు దీని భారం మోయవచ్చు. ఎందుకంటే అక్కడ ఫోర్స్ మేజర్ క్లాస్ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ గతంలో ఎప్పుడు లాస్ట్ 2-3 దశాబ్దాల్లో లేని విధంగా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేయడం వల్ల ఏవైతే కాంట్రాక్ట్స్ ఉంటాయో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ వాటిని సర్వ్ చేయలేని పరిస్థితికి ఉన్నాము అని చెప్పి గల్ఫ్ దేశాలు అయితే చెప్తున్నాయి. గ్యాస్కి సంబంధించి ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయితే మరికొద్ది కాలం పాటు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. RBI soothes worries over governance at HDFC Bank, says no material concerns on record even as analysts seek clarity from management. మేనేజ్మెంట్ నుంచి ఇప్పుడు అనలిస్ట్ కమ్యూనిటీ క్లారిటీ కోరుకుంటుంది అసలు బ్యాంకులో ఏం జరుగుతుంది అన్న దాని మీద. ఇక్కడ ఏమాత్రం బ్యాంక్ డిలే చేసినా దీని ఎఫెక్ట్ అయితే స్టాక్ మీద ఉంటుంది. ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైమ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈవెన్ RBI అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ రెండు బయటకు వచ్చి HDFC బ్యాంకులో ఏం జరగట్లేదు అని చెప్పి క్లారిటీ ఇవ్వడం. ఒకవేళ నిజంగా ఏదైనా జరిగి ఉంటే మాత్రం అటు RBI అండ్ ప్రభుత్వం కూడా దీన్ని భారాన్ని మోయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దలాల్ స్ట్రీట్ చోక్స్ ఆన్ ఫియర్ ఇండియన్ మార్కెట్స్ ఫేసెస్ హెవియెస్ట్ FPI సెల్లింగ్ స్ట్రెచ్ టిల్ డేట్. గత 2 దశాబ్దాలు చూసుకున్నా కూడా వరుస సెల్లింగ్ దాదాపు 15 సెషన్స్ పాటు వరుసగా సెల్ చేసిన సందర్భం ఇప్పుడే మనం చూస్తున్నాము. 17th వరకు డేటా ఉన్నది. ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం తీసుకున్నట్టయితే దాదాపు 90,000 కోట్ల రూపాయల మేర
ఎగ్జాక్ట్ టు బీ ప్రిసైజ్ 89,916 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ 71,183 crores ఆఫ్ బయింగ్ అయితే చేశారు. బట్ ఎంతైనా సరే ఈ స్థాయిలో సెల్లింగ్ కనుక కొనసాగుతుంటే మ్యూచువల్ ఫండ్స్ కుషనింగ్ అంతవరకు చేసుకోవడం కూడా కష్టమవుతుంది. సో అందువల్ల ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మన మార్కెట్స్ నుంచి బయటకు అయితే వెళ్తున్నారు. ఇది బ్రేక్ పడనంత వరకు మార్కెట్స్లో అంత ఈజీగా మళ్ళీ స్టెబిలైజ్ అవుతాయని అయితే అనుకోవట్లేదు. అండ్ ఇండెక్స్ ఈ టైంలో నిఫ్టీ 50 ఆల్మోస్ట్ 10%, నిఫ్టీ మిడ్ క్యాప్ 159%, స్మాల్ క్యాప్ 258.1% మేర నష్టపోయింది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. స్మాల్ క్యాప్ వాల్యుయేషన్ సిఎస్ స్టీపర్ ఫాల్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ని గట్టి దెబ్బ కొడుతున్నాయి. ఓవరాల్గా BSE 500 మనకి బిలో 3-year యావరేజ్ 52.4, బిలో 7-year యావరేజ్ 41.2 అండ్ బిలో 10-year యావరేజ్ ఆల్మోస్ట్ 39.2% దాకా ఉంది. సో వాల్యూ డిస్కనెక్ట్ అయితే జరుగుతోంది అన్నట్టుగా కూడా ఇక్కడ డేటా బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కరెంట్ వాల్యూ BSE సెన్సెక్స్లో ఆల్మోస్ట్ 12.9% మేర ఇయర్ టు డేట్ రిటర్న్ ఇవ్వగా BSE 150 మిడ్ క్యాప్ -10%, BSE 250 స్మాల్ క్యాప్ -12.5% మేర రిటర్న్స్ ఇవ్వడం ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా కూడా ఈ డేటా బట్టి చూస్తే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రకరకాల పారామీటర్స్ ప్రకారంగా అటు ప్రైస్ టు బుక్ తీసుకున్నా, ప్రైస్ టు ఎర్నింగ్స్ ప్రకారం తీసుకున్నా కూడా అంత కంఫర్ట్ జోన్లో అయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో కనిపించట్లేదు. దీని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఓవరాల్గా అన్నిటి మీద అయితే పడుతుంది. లార్జ్ క్యాప్ నుంచి మొదలు పెడితే స్మాల్ క్యాప్ స్టాక్స్ వరకు కూడా 2 big IPOs టార్గెట్ $1 billion. ఇక్కడ SBI ఫండ్స్ అండ్ మణిపాల్ హాస్పిటల్స్ రెండు IPO కోసం సిద్ధమవుతున్నాయి. SBI మ్యూచువల్ ఫండ్ దాదాపు 12,000 నుంచి 13,000 కోట్ల రూపాయల మేర IPO రాగా, అటువైపు ఈ మణిపాల్ హాస్పిటల్స్ కూడా అదే స్థాయిలో దాదాపు 9,000 నుంచి 11,000 కోట్ల రూపాయల IPOకి వచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి అన్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. డ్రోన్స్ ఆర్ క్రిటికల్, రాజ్నాథ్ ఆన్ కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు ఇండియా డ్రోన్స్ తయారీ విషయంలో క్రిటికల్ పార్ట్స్ మీద, కొన్ని పార్ట్స్ మీద చైనా మీద ఆధారపడకుండా పూర్తిగా ఇండిజినస్ టెక్నాలజీస్తో డ్రోన్స్ని తయారు చేయాలి అన్నట్టు రాజ్నాథ్ సింగ్ గారు అయితే చెప్తున్నారు. డ్రోన్స్ ఇప్పుడు అమ్యునేషన్ అనేది ఒకప్పుడు వార్ఫేర్, అలాగే కాల్బాటా ఆర్ కాలిదళం అంటాం కదా మనం, పూర్తిగా గ్రౌండ్ మీద వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు సంఖ్య తగ్గిపోతుంది. ఎక్కడో కూర్చొని డ్రోన్స్తో దాడి చేసే వాళ్ళ సంఖ్య మొన్న అటు ఇరాన్ వార్ మీద చూసుకున్నా, అంతకుముందు గతంలో మనకు రష్యా యుక్రెయిన్ వార్ చూసుకున్నా డ్రోన్స్ ప్రధాన పాత్ర పోషించాయి. సో అందువల్ల డ్రోన్స్ మీద దృష్టి ఎక్కువగా పెట్టాలని చెప్పి ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తుంది. మస్ట్ బికమ్ గ్లోబల్ హబ్ ఫర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ బై 2030 అన్నట్టుగా కూడా డిఫెన్స్ మినిస్టర్ కంపెనీస్ని అయితే సూచించారు. టేకింగ్ స్టాక్ ఎనఫ్ యూరియా అంటిల్ మే యాజ్ 1 million tons ఆఫ్ యూరియా షిప్మెంట్స్ ఇట్ ఇండియన్ పోర్ట్స్. ఇక్కడ ఈసారి సీజన్లో, ఖరీఫ్ సీజన్లో ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా అన్న ఒక భయం కూడా ఉంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ గ్యాస్ కొరత నేపథ్యంలో యూరియా తయారీకి సంబంధించి ఇబ్బంది అయితే ఉంది. ఈ సీజన్కి ప్రస్తుతానికి మేబీ సరిపోయినప్పటికీ కూడా తర్వాత ఇదే ఇష్యూస్ కనుక కొనసాగినట్టయితే ఇప్పుడు రైతన్నలకు కూడా ప్రభావం మోయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందువల్ల ఇప్పటికే ట్రాక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో మనం కొద్ది రోజు బలహీనత కూడా చూస్తున్నాం బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వల్ల. ఇండియా ఐస్ 786 gigawatts ఆఫ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ ఇన్ 10 years. రాబోయే 10 ఏళ్ల కాలంలో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ద్వారా మెజారిటీ ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. రెన్యూవల్స్ మీద ఫోకస్ బాగా పెడుతుంది. కంపెనీస్ రోల్ అవుట్ హాట్ డీల్స్ అండ్ వరీస్ ఓవర్ కూలింగ్ బిజినెస్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది బికాజ్ ఆఫ్ గల్ఫ్ దేశాలకి ఎగుమతులు దాదాపుగా ఆగిపోతున్న ఈ తరుణంలో దేశీయ మీద ఫోకస్ అయితే పెట్టారు. అండ్ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఈసారి సమ్మర్ హార్ష్గా ఉంటుందన్న ఒక అంచనాల నేపథ్యంలో లాస్ట్ ఇయర్ అంతా కూడా బిజినెస్ వైప్అవుట్ అయితే అయిపోయింది. కూలింగ్ రిలేటెడ్ బిజినెస్ కంపెనీలకి, అలాగే ఐస్ క్రీమ్ రిలేటెడ్ కంపెనీస్కి అట్లీస్ట్ ఈసారి అయినా ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చన్న ఆశలు అయితే కంపెనీలు అయితే ఉన్నాయి. ఈక్విటీ పార్ట్నర్స్ గ్రూప్ అండ్ ఐటీసీ ఇన్ఫో a chunk of సూతాస్ హ్యాపీయెస్ట్ మైండ్స్. సో హ్యాపీయెస్ట్ మైండ్లో వాటా కొనుగోలు చేయడానికి కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బిజినెస్ స్టాండర్డ్ ఇండిసిస్ సి వర్స్ట్ ఫాల్ ఇన్ 21 months as crude shock triggers sell off. HDFC బ్యాంక్ ఫైర్ ఫైట్స్ ఆఫ్టర్ చైర్మన్స్ అబ్రప్ట్ ఎగ్జిట్. ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలు. దురంధర్ ద రివెంజ్ ఓపెన్స్ టు స్ట్రాంగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆడియన్సెస్. సో అట్లీస్ట్ దురంధర్ 2 మంచి సక్సెస్ని
మార్కెట్స్లో అయితే అందుకుంది. ఎగ్జిబిటర్ కమ్యూనిటీలో చాలా స్ట్రాంగ్ హోప్ అయితే ఉంది దీని మీద. ఇప్పుడు ఈ దురంధర్ 2 సక్సెస్ కూడా ఉన్న తరుణంలో అట్లీస్ట్ ఎగ్జిబిటర్ కంపెనీస్కి కొద్ది గొప్ప ఎగ్జిబిటర్ స్టాక్ ఇక్కడి నుంచి పీవీఆర్ ఐనాక్స్ లాంటి స్టాక్స్ ఒక మంచి పాజిటివ్ బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇవి ఈ స్టాక్స్కి కొద్ది గొప్ప ఇక నుంచి ఈ టఫ్ టైంలో, ఈ కష్టకాలంలో వీళ్ళు కొద్ది గొప్ప పాజిటివ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది స్టాక్స్. జిఆర్ ఇన్ఫ్రా 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరింది. గత 6 నెలల స్టాక్ 33% నష్టపోవడం చూస్తున్నాం. దొడ్లా డైరీలో అనూహ్యమైన పరిణామమేమో ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది ఇంకా చూడాలి. 10% డౌన్ వన్ డే. గుజరాత్ ఆల్కలీస్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే దాదాపు 1900 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లు ఉన్న 13% మేర జంప్ అయితే చూసాం. ఎన్హెచ్పిసి వరుస లాభాలకు బ్రేక్ పడింది. 1.5% మేర స్టాక్లో వీక్నెస్ అయితే ఉంది. రైజింగ్ హీట్ లిఫ్ట్స్ పవర్ డిమాండ్ అండ్ స్టాక్స్. పవర్ డిమాండ్ అయితే పెరుగుతోంది. పరోక్షంగా కూలింగ్ స్టాక్స్ అనే కంటే కూలింగ్ స్టాక్స్ని కూల్ చేసే అంశం కంటే అసలు ఆ కూలింగ్ డివైజెస్ని, మెకానిజంని పవర్ చేసే పవర్ స్టాక్స్ ఇక్కడి నుంచి డిమాండ్లో రాబోతున్నాయి. మనం గత కొద్ది కాలం నుంచి అనేక సందర్భాల్లో పవర్ రిలేటెడ్ స్టాక్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే పర్ఫామ్ చేస్తున్నాయి. వివిధ బ్రోకింగ్ కంపెనీస్ అదానీ పవర్, అదానీ గ్రీన్, టాటా పవర్, టోరెంట్ పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ స్టాక్స్ని అయితే బై రికమెండేషన్ ఇస్తున్నాయి. ఒక్క టోరెంట్ పవర్ని మాత్రం రెడ్యూస్ రేటింగ్ ఇస్తుంది జేఎం ఫినాన్షియల్. యాక్సిస్ సెక్యూరిటీస్ ఏమో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, నైవేలి లిగ్నైట్ అలాగే కోల్ ఇండియా స్టాక్స్ని పాజిటివ్గా బై రేటింగ్ ఇస్తున్నాయి. డిస్పైట్ హెడ్విండ్స్ ఎయిర్ కండిషనర్ గ్రోత్ రిమైన్ హెల్తీ. ఆల్రెడీ మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్లూ స్టార్, హ్యావెల్స్, తర్వాత వోల్టాస్ లాంటి స్టాక్స్ బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది ఈ సమ్మర్ నేపథ్యంలో. టెక్స్మాకో నిన్నకు 4.5% మేర 50 కోట్ల రూపాయల మేర నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి డీల్ వచ్చినా కూడా దాన్ని పెద్దగా మార్కెట్స్ అయితే పట్టించుకోలేదు. రైల్టెల్ నిన్న 4% డౌన్, గ్లెన్మార్క్ 4% డౌన్, జైడస్ లైఫ్ 2.5% డౌన్, లుపిన్ 2.5% డౌన్. సో రేపు ఆ సెమాగ్లూటైడ్ ఏదైతే డ్రగ్ ఆఫ్ పేటెంట్ అయిపోతుందో ఇక ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా యాక్టివిటీ గమనించాలి మనం. సో ఇవి ప్రధానమైన వార్తలు వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్.